హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రుణమాఫీకి సంబంధించి మనకు డబ్బులైతే విడుదల చేశారండి రీసెంట్లీ. అయితే ఈ డబ్బులు అనేది ఇంకా చాలామంది ఖాతాలోకి పడలేదు. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ రోజున ఎవరెవరికి ఈ యొక్క రైతు రుణమాఫీ డబ్బులు అనేది పడబోతున్నాయి. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ యొక్క డబ్బులు అనేది ఇంకా పడకుండా ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక శుభవార్త అయితే చెప్పారండి. సో వీడియోలోకి వెళ్ళిన తర్వాత పూర్తిగా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే వీడియోని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా 2,00,000 రూపాయల వరకు ఒకే విడతలో రుణమాఫీని అయితే చేస్తామనేసి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా అయితే ప్రకటించడం జరిగిందండి. సో ఈ నేపథ్యంలో మనకు ఎన్నికలలో ప్రచారంలో భాగంగా ప్రకటించినటువంటి అన్ని హామీలను కూడా ఒక్కొక్కటిగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు అమలు చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా 2,00,000 రూపాయల్లో తొలి విడత కింద ₹1,00,000 లోపు రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తున్నట్లు 6,000 కోట్లు పైగా అమౌంట్ కూడా అయితే రిలీజ్ అయితే చేశారు. అయితే ఇంకా చాలా మందికి అయితే పడలేదండి. సో ఎందుకు పడలేదు, ఏంటి కథ అనే దానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. సో ఈ యొక్క అప్డేట్ని బేస్ చేసుకుని మనం పూర్తి వివరాలు కనుక చూసుకుంటే ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలలోని 111 ఈ ఏసీఎస్లో సభ్యులుగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల నుంచి డీసీసీబీ నుంచి రుణాలు తీసుకున్న రైతుల్లో అందరికీ ₹1,00,000 లోపు రుణమాఫీ కాలేదు. మనకు ఈ యొక్క డీసీసీబీ నుంచి, అంటే డీసీసీ బ్యాంకు నుంచి అందిన సమాచారం ప్రకారం ₹1,00,000 లోపు రుణాలు తీసుకున్న వారిలో సగం మంది రుణాలు మాత్రమే మాఫీ అయ్యాయి. ఆ జాబితా మాత్రమే డీసీసీబీకి అందినట్లు తెలిసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో డీసీసీబీ పరిధిలో ₹1,00,000 లోపు రుణాలు తీసుకున్న వారు 72,513 మంది ఉండగా వారికి బ్యాంకు దాదాపు 316,55,69,000 రూపాయలను రుణాలుగా ఇచ్చింది. ఆ వివరాలను ప్రభుత్వానికి పంపింది. అయితే అందులో 33,913 మందికి సంబంధించిన 143,10,99,568 మంది మాత్రమే ఈ రోజు వరకు మాఫీ అయినట్లు బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. అయితే మాన్యువల్గా చేయాల్సి ఉన్నందున మిగతా వారి పేర్లు రుణమాఫీ జాబితాలో రాలేదని, 10 రోజుల్లోగా వారికి కూడా రుణాలు మాఫీ అవుతాయని ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చినట్లు డీసీసీబీ వర్గాలు వెల్లడించాయి. ఇక కొన్ని కమర్షియల్ బ్యాంకులకు సంబంధించి రుణాలు మాఫీ కాలేదని రైతులు ఇప్పటికే చాలామంది బ్యాంకుల వద్దకు వెళ్తుండగా డీసీసీబీ పరిధిలో అత్యధిక మంది రుణాలు మాఫీ కాకపోవడంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతుంది. తమకు ఎందుకు మాఫీ కాలేదో అర్థం కాక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు రైతులు. ప్రతి గ్రామంలో పదుల సంఖ్యలో రైతుల రుణాలు మాఫీ కాలేదు. ఇలా నల్గొండ జిల్లా కమర్షియల్ బ్యాంకులతో పాటుగా డీసీసీబీ పరిధిలో తీసుకున్న రుణాలు మొత్తం వారు దాదాపు 50,000 మంది వరకు రుణాలు మాఫీ కాని వారు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే వివిధ కారణాలు, సాంకేతిక సమస్యల కారణంగానే వారికి రుణమాఫీ కాలేదని, ఆలస్యం అవుతుందని, వారం 10 రోజుల్లో ఈ యొక్క రుణాలన్నీ కూడా మాఫీ అవుతాయని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రుణమాఫీ కానివారు మండల వ్యవసాయ అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేస్తే పరిశీలించి రుణమాఫీ అయ్యేలా చర్యలు చేపడతామని వివరిస్తుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా మన యొక్క రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి. ఆ యొక్క అప్డేట్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17,877 మంది రైతుల ఖాతాలలోకి 84.94 కోట్ల రూపాయల వరకు జమ కాలేదని మన యొక్క మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు. ఆ రైతుల ఖాతాలలో పేర్కొన్న సాంకేతిక సమస్యలను సరిచేసి ఆర్బీఐ నుంచి నిధులు వెనక్కి రాగానే తిరిగి ఖాతాలలోకి డబ్బులు జమ చేస్తామని చెప్పారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో మిగిలిన రుణ ఖాతాలకు కూడా త్వరలో నిధులు విడుదల చేస్తామని, 2వ విడత రుణమాఫీ సైతం త్వరగా అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. వాణిజ్య బ్యాంకులకు అనుసంధానించిన
ప్రాథమిక వ్యవసాయ శాఖ సహకార సంఘాల్లో ప్రీ ఆడిట్ తనిఖీ పూర్తయిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వాటిలో ఖాతాలకు కూడా వెంటనే రుణమాఫీ చేస్తామన్నారు. ₹1,00,000 లోపు రుణమాఫీ అందని రైతుల వివరాలు తమ వద్ద ఉన్నాయని, వారెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ఇప్పటి వరకు 11.32 లక్షల మంది రైతుల ఖాతాలలోకి ₹6,104 కోట్ల పైగా డబ్బులు జమ అయినట్లు ఆయన ప్రకటించారు. సో కొంతమంది రైతులకి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మనకు 84 కోట్ల రూపాయలైతే మనకు రైతుల ఖాతాల్లోకి పడాల్సి ఉండగా, అయితే వాళ్ళందరి ఖాతాల్లోకి డబ్బులు పడకుండా ఉండడానికి కొంతమందికి సాంకేతిక కారణ లోపం అనమాట. సో వాళ్ళ యొక్క అకౌంట్ అనేటివి కొన్ని ఇనాక్టివ్లో ఉండడం, వాళ్ళ యొక్క అకౌంట్లలో కొంచెం సరిగా లావాదేవీలు జరపకపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వల్ల కొంతమందికి అయితే డబ్బులు ఆగున్నాయండి. సో ఆ డబ్బులు అనేది తిరిగి గవర్నమెంట్‌కి అయితే వెళ్ళిపోతాయన్నమాట. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మిగిలిన రైతులకైతే వేస్తుంది. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఎవరైతే ఈ యొక్క రైతులు డబ్బులు టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగిపోయిన రైతులు ఉంటారో అటువంటి వారందరికీ కూడా మాకు త్వరలో ఈ యొక్క ఆర్‌బీఐ నుంచి డబ్బులైతే అడుగున్నాం. సో వాళ్ళు డబ్బులు అనేది ఇచ్చిన వెంటనే వాళ్ళకు కూడా డబ్బులైతే పే చేస్తామనేసి మన యొక్క రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారన్నమాట. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు బీమా పథకానికి అర్హులైనటువంటి రైతుల నుంచి వ్యవసాయ శాఖ దరఖాస్తులైతే స్వీకరిస్తూ ఉంది. ఇప్పటి వరకు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉన్నటువంటి వారు ఆగస్టు 5వ తారీఖు లోపల అప్లై చేసుకోవచ్చు. వయసు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు ఏఈఓలకు అప్లికేషన్లు అనేటివి ఇవ్వాలి. రైతులు పట్టాదారు పాస్బుక్ లేదా డిజిటల్ సంతకం చేసిన డిఎస్ పేపర్, ఆధారు, నామినీ యొక్క ఆధార్ కార్డు జత చేయాలి. జూన్ 28 వరకు పట్టాదారు పాస్బుక్ పొందిన వారు అర్హులేనని వ్యవసాయ శాఖ పేర్కొంది. సో ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు జూన్ 28 తేదీ వరకు 18 సంవత్సరాలు నిండినటువంటి వయసు నుంచి 59 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి వారందరికీ కూడా రైతు బీమా పథకాన్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేస్తూ ఉంది. ఈ యొక్క రైతు బీమా పథకానికి ఆగస్టు 5వ తేదీ వరకు అయితే మనకు గడువు అయితే పొడిగించడం జరిగింది. సో మొత్తం మీద ఈ యొక్క రైతు బీమాకు కూడా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అంటే పట్టాదారు పాస్బుక్ లేదా డిజిటల్ సంతకం చేసినటువంటి డిఎస్ పేపరు, సో యొక్క పేపర్ని కానీ మీరు తీసుకొని మీ యొక్క ఆధార్ కార్డు, మీ నామినీ యొక్క ఆధార్ కార్డు తీసుకొని ఏఈఓలకు కనుక మీరు కనుక అగ్రికల్చర్ ఆఫీస్లో ఉండే ఏఈఓస్ దగ్గర కనుక మీరు కానీ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే దీనికి సంబంధించి మీకు రైతు బీమాకు కూడా అప్లై అయితే చేస్తారు. సో రైతు బీమాకు అప్లై చేసిన తర్వాత మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏదైనా సరే పంట నష్టం కానీ లేదంటే రైతులకు ఏదన్నా మనకు యాక్సిడెంట్లకి ఏదైనా జరిగినా సరే మన యొక్క నష్టపరిహారం అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుందన్నమాట. కాబట్టి రైతు బీమాకి ఎంతైనా సరే మనకు అప్లై చేసుకోవడం చాలా అంటే చాలా మంచిది. ఫ్రెండ్స్ ఇదండి మనకు మరో 2-3 రోజుల లోపల కూడా అందరి ఖాతాల్లోకి అయితే పడతాయి. మొత్తంగా 10 రోజుల వరకు టైం పెట్టారండి. ₹1,00,000 లోపు రుణాలు తీసుకున్నటువంటి వారందరికీ కూడా 10 రోజుల వరకు డబ్బులు అందరి ఖాతాల్లోకి అయితే పడుతూ వస్తాయి. ఈ రోజున దాదాపు మనకు 50% మందికి అందరికి కూడా పడిపోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ బ్యాంకర్లను కూడా సమావేశాలు కూడా అయితే చేశారనమాట. సో వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. అదేవిధంగా పాత లోన్ ఎవరైతే ఇప్పుడు రుణమాఫీ అయిందో వాళ్ళకి వెంటనే కొత్త లోన్ ఇచ్చే విధంగా ప్రొసీడింగ్స్ కూడా అయితే మనకు స్టార్ట్ అయితే చేయాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఒక రైతులై ఉండి మీకు రుణమాఫీ పడి కొత్త లోన్ కనుక ఇవ్వకపోతే మీరు దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ అయితే చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు రుణమాఫీ అయిన వెంటనే మళ్ళీ కొత్త లోన్ అయితే ఇస్తారు. ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.